అనేక శతాబ్దాల క్రితం ఒక యోగి కాలాన్ని అయితే జయించాడు, భవిష్యత్తును శాసించాడు. ఆయన పేరు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి. మీకు తెలుసా, ఆయన భవిష్యత్తు జ్యోతిష గ్రంథమైన కాలజ్ఞానంను రచించిన పవిత్ర స్థలం కర్నూలు జిల్లా బనగానపల్లె సమీపంలో ఉన్న రవ్వలకొండ క్షేత్రం. బనగానపల్లె నుండి 4 కిలోమీటర్లు, యాగంటి నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఈ పవిత్ర గుహలైతే ఉన్నాయి. ఇక్కడే బ్రహ్మం గారు గుహల్లో నివసిస్తూ కాలజ్ఞానం అనే శాకున గ్రంథాన్ని తాడిపత్రాలపై రాశారని విశ్వాసం. ఈ గ్రంథంలో ప్రపంచం చివరికి కలియుగాంతం వరకు జరిగే సంభవాలను ముందే వర్ణించారు. ఇవే గుహల్లో ఆయనకు ఆశ్రయం ఇచ్చిన గరిమిరెడ్డి అచ్చమాంబకు ఉపదేశం ఇచ్చారట. ఈ గుహల్లో అనేక దారులున్నాయంటారు. అవన్నీ కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు వెళ్లే రహస్య మార్గాలని. కాలాన్ని జయించిన యోగి రచించిన కాలజ్ఞానంలోని అనేక విషయాలు నేటికీ నిజమవుతుండడం చాలా విశేషం. అందుకే ఆయన్ని ఇండియన్ నోస్ట్రడామస్ అని పిలుస్తారు. ఇప్పుడు ఇది కేవలం ఒక గుహల సముదాయం మాత్రమే కాదు, ఓ మాయాజాలం కూడాను. భవిష్యత్తును ముందుగానే చెబుతున్న శక్తివంతమైన క్షేత్రం రవ్వలకొండ గుహలు. ఇది భక్తి మాత్రమే కాదు, భవిష్యత్తు మార్గాన్ని బోధించే మౌన వేదిక. ఓవరాల్ గా ఈ మిస్టీరియస్ గుహ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా రన్ టీవీ తెలుగు ఛానల్ ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని మిస్టీరియస్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ యువర్ శాలిని ప్రియ.